పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నిధుల కేటాయింపుపై అధికార ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన 9 నెలలకు తొలి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు ప్రతిపక్ష కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేషన్కు 100 కోట్ల నిధులు సాధించామని చెప్పుకునే అధికార పార్టీ కేటాయింపుల్లో వివక్ష చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్లోని 50 డివిజన్లలో సమస్యలు పేరుకుపోయాయని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం విచారకరమని అన్నారు. కౌన్సిల్ సమావేశంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆరబ్ షేర్ పై వెంటనే ఆరబ్ షేర్ పై వెంటనే ఆరబ్ షేర్ పై వెంటనే ఆరబ్ షేర్ పై దయచేసి సైలెంట్ ఉండాలి. కంపెనీ చెప్పు అందరికీ నమస్కారం. ఈరోజు 9 నెలల పాలనలో మొదటి జనరల్ బాడీ కౌన్సిల్గా పెట్టడం జరిగింది. దీనికి మా సభ్యులందరం కూడా కలిసి వచ్చి ఎత్తున నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటా ముందుకు వచ్చి ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజలు ఇబ్బందులు పెట్టుకుంటా ఏ ఒక్క పని కూడా ఈ రామగుండం కార్పొరేషన్లో ఏ ఒక్క పని కూడా జరగడం లేదు. అది కాకుండా గౌరవ కార్పొరేటర్లు ఎక్కడ కూడా విలువలు లేకుండా ప్రోటోకాల్ లేకుండా ఇక్కడ అన్ని కూడా జరగడం జరుగుతున్నది. పిలుస్తున్నారు, అక్కడ పిలిచినాక వాళ్ళ గౌరవ అధ్యక్షులతో డివిజన్ అధ్యక్షులతో కొబ్బరికాయలు కొట్టించుకుంటా అందరినీ కూడా తప్పు సంస్కారం ఇక్కడ నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మన గౌరవ మేయర్ గారిని మేమందరం కూడా నిరసన తెలిపాం. ఇది ఖచ్చితంగా ఉల్లంఘన అవుతున్నది, ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. వీళ్ళన్నింటి కూడా డివిజన్లలో ఏ పనులైనా కూడా గౌరవ కార్పొరేటర్లకు తెలిసి పనులు చేయించాలి అని చెప్పి మేము ఖచ్చితంగా కోరడం జరిగింది. దానికి మేము నిరసనతోటి సార్గా మేము పెద్ద ఎత్తున నిరసన చేయగా వారు వాయిదా వేసి 15 నిమిషాలు వాయిదా వేయడం జరిగింది. అదే కాకుండా RFC నుంచి నీళ్ళు వచ్చే దాంట్లో 12వ డివిజన్, 13వ డివిజన్, 34వ డివిజన్, 35వ డివిజన్ అన్ని డివిజన్లు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్న బాధలు అంతా రామగుండం కార్పొరేషన్ మొత్తం నిద్ర పోయి ఈరోజు 10 నెలల కాలం తర్వాత నిద్ర లేచింది. డివిజన్లో 50 డివిజన్లో ఎక్కడ వేసిన గొంగడి అనే చెత్త చెదారంతో నిండిపోయి ఈ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఈ కార్పొరేషన్ ఈరోజు మీటింగ్ పెట్టి మీటింగ్లో మరి 100 కోట్లు మేము తెచ్చినామని కప్పాలు కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గతంలోనే 100 కోట్లు వచ్చినాయి, కేటీఆర్ గారు 2 దఫాలుగా 50 కోట్లు తెచ్చినాయి. అప్పుడు డివిజన్ వైజ్గా 88 లక్షలు పెట్టింది. మాకు కోఆప్షన్ మెంబర్లు 5 కలిసి 88 లక్షలు పెట్టింది. అవి ఏం చేసిందంటే
ఇక్కడ గోదావరిలో డివిజన్ వైజ్గా పెట్టకుండా ఎక్కడో ప్లేసెస్లో పెట్టేసి ఇప్పుడు డివిజన్లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ మేయర్ కానీ పట్టించుకోకుండా ఏ సమస్య కానీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఫోన్ చేయగానే వెంటనే పని జరిగేది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత కాలమైనా కానీ డివిజన్లో లైట్లు లేవు. ఎప్పుడు కాల్ చేసినా కానీ ఆ లైట్లు వెలుగుతలేవు. ఎన్నిసార్లు చేసినా కానీ పట్టించుకోవడం లేదు ఈ ప్రభుత్వంలో. మరి ఇప్పటికైనా స్పందించి వెంటనే మరి మేయర్ గారు ఈ సమస్యల పట్ల మరి పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే డివిజన్లో మేము తిరుగుతూ ఉంటే రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. మేము స్లీపర్స్ కావాలని అడుగుతున్నాం, డ్రైన్ క్లీనర్స్ కావాలని అడుగుతున్నాం. ఇప్పటికి కూడా కమిషనర్ సార్